ఈ త్రికోణమితియ నిష్పత్తులు సైన్ టీటా అంటే ఎదుటి భుజంపై కర్ణము, కాస్ టీటా అంటే ఆసన్న భుజంపై కర్ణము, టాన్ టీటా అంటే ఎదుటి భుజంపై ఆసన్న భుజం. ఈ మూడు రకాల త్రికోణమితియ నిష్పత్తులు కనుక వస్తే ఈ మూడు రకాల త్రికోణమితియ నిష్పత్తులకు విలోమ నిష్పత్తులు మరొక మూడు రకాల విలోమ నిష్పత్తులు. అందులో ఒకటి కొసెక్ టీటా ఉంటుంది, సెక్ టీటా ఉంటుంది, కాట్ టీటా. ఈ కొసెక్ టీటా ఏదైతే ఉందో అది సైన్ టీటాకి వ్యతిరేకమైనటువంటి నిష్పత్తి. సైన్ టీటా విలువ ఎదుటి భుజంపై కర్ణమైనప్పుడు కొసెక్ టీటా విలువ కర్ణంపై ఎదుటి భుజం అవుతుంది. నెక్స్ట్ సెక్ టీటా కనుక తీసుకుంటే అది కర్ణంపై ఆసన భుజం. ఇది కాస్ టీటాకి విలోమ నిష్పత్తి అవుతుంది. ఇక్కడ కాస్ టీటా యొక్క విలోమ నిష్పత్తి కర్ణముపై ఆసన భుజం. ఇక్కడ కాస్ టీటా ఆసన భుజంపై కర్ణమైతే సెక్ టీటా అనేది కర్ణముపై ఆసన భుజం అవుతుంది. ఇవి రెండు కూడా విలోమ త్రికోణమితి నిష్పత్తులు. నెక్స్ట్ ఇక్కడ టాన్ టీటా కనుక తీసుకుంటే ఎదుటి భుజంపై ఆసన్న భుజము, దీని యొక్క విలోమ నిష్పత్తి కాట్ టీటా అవుతుంది. ఇక్కడ ఎదుటి భుజంపై ఆసన్న భుజము టాన్ టీటాగా నిర్వచిస్తే కాట్ టీటాను ఆసన్న భుజంపై ఎదుటి భుజంగా నిర్వచిస్తారు. సో ఈ విధంగా త్రికోణమితియ నిష్పత్తులు 6 రకాల త్రికోణమితియ నిష్పత్తులు ఉంటాయి. అందులో ఒకటి సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా. నెక్స్ట్ కొసెక్ టీటా, సెక్ టీటా, కాట్ టీటా. మొదటి 3 త్రికోణమితియ నిష్పత్తులకు ఇవి విలోమ త్రికోణమితియ నిష్పత్తులుగా చెప్పబడతాయి. తర్వాత ఈ నిష్పత్తులు అనేటువంటివి విలోమ త్రికోణమితియ నిష్పత్తులు. ఇక్కడ విలోమ త్రికోణమితియ ప్రమేయాలు అని కూడా అంటారు. వీటిని విలోమ త్రికోణమితియ ప్రమేయాలుగా చెప్పబడతాయి. విలోమ త్రికోణమితియ ప్రమేయాలు. అయితే ఈ విలోమ త్రికోణమితియ ప్రమేయాలు ఇవైతే వీటికి సహప్రమేయాలు కూడా ఉంటాయి. మరి సహప్రమేయాలు అంటే ఏంటి సార్ అంటే కో ఫంక్షన్స్ సహప్రమేయాలు ఒకదానికి ఒకటి. అంటే ఇప్పుడు సైన్ టీటా కనుక ఒక ప్రమేయం తీసుకుంటే, ఒక నిష్పత్తి తీసుకుంటే దీనికి కో ప్రమేయం ఏంటి సార్ అంటే కో ఫంక్షన్ ఏంటి సార్ అంటే సైన్ టీటాకి సహప్రమేయము కాస్ టీటా అవుతుంది. సైన్కు కాసు సహప్రమేయము, కాస్కి సైన్ సహప్రమేయం అవుతుంది. సో సహప్రమేయాలు ఇవేమో విలోమ ప్రమేయాలు, సహప్రమేయాలు అనేటువంటివి 2 రకాలుగా తీసుకోవచ్చు. సో త్రికోణమితియ నిష్పత్తులు 6 రకాలు. అందులో సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కొసెక్ టీటా, సెక్ టీటా, కాట్ టీటా. ఈ విధంగా 6 రకాల త్రికోణమితియ నిష్పత్తులను నిర్వచించవచ్చు. అది ఒక లంబకోణ త్రిభుజాన్ని ఆధారంగా చేసుకొని త్రికోణమితియ నిష్పత్తుల యొక్క నిర్వచనాన్ని ఈ విధంగా రాయవచ్చు. అయితే ఈ త్రికోణమితియ నిష్పత్తులు కనుక తీసుకున్నప్పుడు ఈ త్రికోణమితియ నిష్పత్తులు లేదా త్రికోణమితియ ప్రమేయాలకు సహప్రమేయాలు ఉంటాయి, విలోమ ప్రమేయాలు. సహప్రమేయాలు అంటే ఏ విధంగా రాయొచ్చు, మరి వాటి యొక్క సహప్రమేయాలను ఏ విధంగా నిర్వచించవచ్చు? సహప్రమేయాలు అంటే కో ఫంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైన్ టీటా అనేటువంటిది ఒక ప్రమేయాన్ని తీసుకున్నాం. సైన్ టీటా యొక్క సహప్రమేయాలు అంటాం. సహప్రమేయాలు కో ఫంక్షన్స్ సహప్రమేయాలు. సో సైన్ టీటా యొక్క సహప్రమేయం ఏదైతే ఉందో దాన్ని కాస్ టీటాగా నిర్వచిస్తాం. సైన్కి కాసు, కాస్కి సైన్. సైన్ టీటా యొక్క సహప్రమేయం కాస్ టీటా, కాస్ టీటా యొక్క సహప్రమేయం సైన్ టీటా అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఉండేటువంటి సహప్రమేయము సైన్కి కాసు, కాస్కి సైన్. నెక్స్ట్ కొసెక్కి సెక్ టీటా అవుతుంది సహప్రమేయము. కొసెక్ టీటాకి సెక్ టీటా, సెక్ టీటాకి కొసెక్ టీటా. ఇవి రెండింటిని సహప్రమేయాలు అంటారు, కో ఫంక్షన్స్ అంటారు. నెక్స్ట్ కొసెక్ టీటాకి సెక్ టీటా తర్వాత టాన్ టీటా ఉంటుంది. టాన్ టీటాకి కాట్ టీటా అనేటువంటిది సహప్రమేయము. టాన్కి కాట్ అవుతుంది. వీటిని సహప్రమేయాలుగా చెప్తా అంటాం. సహప్రమేయాలు సైన్కి కాసు, కాస్కి సైను. నెక్స్ట్ కొసెక్ టీటాకి సెక్ టీటా, సెక్ టీటాకి కొసెక్ టీటా. నెక్స్ట్ టాన్ టీటాకి కాట్ టీటా, కాట్ టీటాకి టాన్ టీటా. వీటిని సహప్రమేయాలు అంటారు, కో ఫంక్షన్స్ అంటారు. ట్రిగనామెట్రిక్ కో ఫంక్షన్స్ అంటారు వీటిని. తర్వాత విలోమ ప్రమేయాలు కనుక తీసుకున్నట్లయితే విలోమ ప్రమేయాలు ఇన్వర్స్ ఫంక్షన్స్ సహప్రమేయాలు. నెక్స్ట్ది ఇన్వర్స్ ఫంక్షన్స్. సో సైన్ తీసుకున్నట్లయితే సైన్ టీటాకి ఇన్వర్స్ ఫంక్షన్ ఏంటి సార్ అంటే కొసెక్ టీటా అవుతుంది. ఇవి ఇన్వర్స్ ఫంక్షన్స్ అంటారు. నెక్స్ట్ సైన్ టీటాకి కొసెక్ టీటా,
కాస్ థీటా కనుక తీసుకున్నట్లయితే దీని యొక్క ఇన్వర్స్ ఫంక్షన్ ఏంటి సార్ అంటే సెక్ థీటా అవుతుంది. నెక్స్ట్ టాన్ థీటా కనుక తీసుకున్నట్లయితే దీని యొక్క ఇన్వర్స్ ఫంక్షన్ అనేది కాట్ థీటా అవుతుంది. కాట్ థీటా అవుతుంది. ఇవి ఇన్వర్స్ ఫంక్షన్స్గా చెప్తా అంటాం. ఇన్వర్స్ ఫంక్షన్ సైన్ థీటాకి ఇన్వర్స్ ఫంక్షన్ కొసెక్ థీటా, కాస్ థీటా యొక్క ఇన్వర్స్ ఫంక్షన్ సెక్ థీటా, టాన్ థీటా యొక్క ఇన్వర్స్ ఫంక్షన్ కాట్ థీటా అవుతుంది. సో వీటిని ఇన్వర్స్ ఫంక్షన్స్ విలోమ ప్రమేయాలని, వీటిని సహ ప్రమేయాలు కో ఫంక్షన్స్గా చెప్తా అంటాం. వీటి యొక్క అవసరం చాలా ఉంటుంది. ఇది మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ని చేసేటప్పుడు సో లాజిక్గా అక్కడ నుంచి ఉన్న ఆప్షన్స్ నుంచి ఆన్సర్ పెట్టడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇన్వర్స్ ఫంక్షన్స్ అంటే ఏంటి, కో ఫంక్షన్స్ అంటే ఏంటి అనేటువంటివి జనరల్ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. నెక్స్ట్ ఈ విలోమ త్రికోణమితి నిష్పత్తులు ఏవైతే ఉందో, త్రికోణమితి నిష్పత్తులు ఏవైతుందో వాటి యొక్క విలువలకు సంబంధించినటువంటి పట్టిక అనేటువంటిది ఉండాలి. త్రికోణమితియ విలువలకు సంబంధించినటువంటి పట్టిక. ఇక్కడ ఇన్వర్స్ ఫంక్షన్స్ని చూసినప్పుడు ఇక్కడ సాధారణంగా సైన్ థీటా యొక్క ఇన్వర్స్ ఫంక్షన్ కొసెక్ థీటా అవుతుంది కాబట్టి దీన్ని ఏం రాయిస్తారంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కొసెక్ థీటాగా రాయొచ్చు. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కొసెక్ థీటా అని రాయవచ్చు. అదేవిధంగా కాస్ థీటా విలువను ఏం రాయొచ్చు అంటే 1 సెక్ థీటాగా రాయవచ్చు. 1 సెక్ థీటాగా రాయవచ్చు. అదేవిధంగా టాన్ థీటా అని ఏ విధంగా రాయొచ్చు అంటే 1 కాట్ థీటా అని రాయవచ్చు. 1 కాట్ థీటా. సైన్ థీటా విలువ 1 కొసెక్ థీటాకు సమానం. కాస్ థీటా విలువ 1 సెక్ థీటాకు సమానం. టాన్ థీటా విలువ 1 కాట్ థీటాకు సమానం. ఇవి విలోమ ప్రమేయాలకు సంబంధించి. నెక్స్ట్ ఈ త్రికోణమితి నిష్పత్తుల యొక్క విలువల పట్టిక అనేటువంటిది మనకు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి వాడు ఇచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. త్రికోణమితియ నిష్పత్తుల విలువల పట్టిక. త్రికోణమితియ నిష్పత్తుల విలువల పట్టిక. విలువల పట్టిక. త్రికోణమితియ నిష్పత్తుల విలువల పట్టిక. ట్రిగనామెట్రిక్ రేషియోస్ వాల్యూస్ టేబుల్. సో ఇక్కడ త్రికోణమితియ నిష్పత్తుల యొక్క విలువల పట్టికను చూసినప్పుడు సాధారణంగా త్రికోణమితియ నిష్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిలో సైన్ థీటా ఒకటి, నెక్స్ట్ కాస్ థీటా, టాన్ థీటా, నెక్స్ట్ కొసెక్ థీటా, సెక్ థీటా, నెక్స్ట్ కాట్ థీటా విలువలను కనుక తీసుకున్నట్లయితే ఇందులో కాట్ థీటా విలువ కనుక తీసుకున్నట్లయితే కాట్ థీటా విలువ తీసుకుంటే వీటి యొక్క విలువల పట్టిక తీసుకున్నట్లు ఇందులో ఫస్ట్ 0 డిగ్రీస్ని, నెక్స్ట్ 30 డిగ్రీస్, నెక్స్ట్ 45 డిగ్రీస్, నెక్స్ట్ 60 డిగ్రీస్, నెక్స్ట్ 90 డిగ్రీస్ని తీసుకుంటాను. త్రికోణమితియ నిష్పత్తుల విలువల పట్టిక లోపల 0, 30 డిగ్రీలు, 45 డిగ్రీలు, 60 డిగ్రీలు, 90 డిగ్రీల యొక్క విలువలను కనుక తీసుకున్నట్లయితే ఇందులో సైన్ థీటా విలువ అంటే థీటా విలువ 0 డిగ్రీస్ అయినప్పుడు అంటే సైన్ 0 విలువ. సైన్ 0 విలువ 0 ఉంటుంది. సైన్ 0 యొక్క విలువ 0. అలానే సైన్ 30 యొక్క విలువ 1/2. నెక్స్ట్ సైన్ 45 యొక్క విలువ 1/√2. సైన్ 60 యొక్క విలువ √3/2. నెక్స్ట్ సైన్ 90 యొక్క విలువ 1. ఇలా ఈ త్రికోణమితి నిష్పత్తులలో సైన్ యొక్క వివిధ కోణాల యొక్క విలువలను ఈ విధంగా పట్టికల రూపంలో రాస్తాం. సో దీన్ని చేయడానికి గాను ఇంకో రకం కూడా ఇక్కడ 0 డిగ్రీస్ కాబట్టి 0, 1, 2, 3, 4 రాసినాం. చివరిలో 4 వరకు రాసినాం కాబట్టి ఇది /4 అన్నిటిని కూడా 4తో డివైడ్ చేస్తున్నాం సార్. /4 అన్నిటికీ రూట్ని కనుక అప్లై చేస్తే మొదటి పట్టికలో ఉండేటువంటి మొదటి వరుస క్రమం అనేటువంటిది వస్తుంది. ఇక్కడ 0/something అంటే ఆ 0 సార్ అది. సో √0 అంటే దాని విలువ 0. నెక్స్ట్ ఇక్కడ √1/4గా తీసుకున్నా. √1 అంటే 1, √4 అంటే 2 కాబట్టి 1/2.
√2 విలువ /4 ఉంది. √2/4 అంటే 2తో డివైడ్ చేస్తే 2 1 2 2 4. సో కాబట్టి √1 అంటే 1/√2 సార్. 2/4 ఉంది, ఇది డివైడ్ చేస్తే 1/2 వస్తుంది. రూట్ అప్లై చేస్తే 1/√2. నెక్స్ట్ √3/4 ఉంది. √3 అంటే √3 వస్తుంది సార్. యాజ్ ఇట్ ఈజ్ రాసేసినాము. ఇది √4 కనుక కాబట్టి √4ని 2గా రాసేసినాం. నెక్స్ట్ √4/4 తీసుకుంటున్నాం. 4/4 అంటే 1, √1 కాబట్టి 1 దాని యొక్క విలువ. సో ఈ విధంగా సైన్ యొక్క విలువలను కనుక తీసుకుంటే 0 డిగ్రీస్ యొక్క 0 విలువ, సైన్ 30 యొక్క విలువ 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. ఇది సైన్ రేషియోకు సంబంధించి ఈ విలువలకు సంబంధించినటువంటి ఈ కోణాలకు సంబంధించినటువంటి విలువలు. నెక్స్ట్ కాస్ థీటా యొక్క విలువ కావాలి. మరి కాస్ థీటా యొక్క విలువలు కావాలంటే ఈ సైన్ యొక్క విలువలని రివర్స్ ఆర్డర్లో రాస్తే అవి కాస్ యొక్క విలువలకు సమానం అవుతుంది. సో ఇక్కడ కాస్ థీటా అంటే కాస్ 0 డిగ్రీస్ వాల్యూ 1, √3/2, నెక్స్ట్ 1/√2, నెక్స్ట్ 1/2, నెక్స్ట్ 0. సో ఇది సైన్ యొక్క విలువల పట్టిక, ఇదేమో కాస్ యొక్క విలువలను సూచిస్తుంది. తర్వాత ట్యాన్ థీటా విలువలు కావాలి కాబట్టి ట్యాన్ యొక్క విలువలు కావాలి కాబట్టి ట్యాన్ అంటే ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇది సైన్ థీటా బై కాస్ థీటాకు సమానం అవుతుంది. సైన్ థీటా కాస్ థీటాల యొక్క నిష్పత్తి ఏదైతే ఉందో అది ట్యాన్ థీటాను తెలియజేస్తుంది. ట్యాన్ థీటా విలువ రావాలి అంటే సైన్ బై కాస్నకు సమానం అవుతుంది. సో ఇక్కడ సైన్ బై కాస్నకు సమానము 0 డిగ్రీస్ విలువ ట్యాన్ 0 విలువ సైన్ 0 బై కాస్ 0కు సమానం. కాబట్టి 0/1 అంటే 0/something ఈజ్ ఆల్వేజ్ 0. సో కాబట్టి ఇది 0 అవుతుంది. నెక్స్ట్ 30 విలువ 1/2 ఉంది, ఇది √3/2 ఉంది. 1/2/√3/2 చేస్తే డినామినేటర్ 2 క్యాన్సిల్ అవుతుంది. ఇది 1/√3కి సమానం అవుతుంది. ఇది tan 30. నెక్స్ట్ 45 డిగ్రీస్ విలువ తీసుకుంటే 1/√2/1/√2 కాబట్టి దీని వాల్యూ 1కు సమానం. నెక్స్ట్ ఇది 60 డిగ్రీస్ విలువ ఉంది. √3/2/1/2 చేస్తే 2 క్యాన్సిల్ అవుతుంది అంటే √3కి సమానం. నెక్స్ట్ 90 డిగ్రీస్ అంటే 1/0 అనేది ఇండెఫినెట్ ఫామ్ కాబట్టి ఇది డిఫైన్ చేయలేం కాబట్టి ఇన్ఫనైట్గా దాన్ని రాస్తాను. నెక్స్ట్ కొసెక్ థీటా అనేటువంటిది సైన్ థీటాకి విలోమ నిష్పత్తి. అది కొసెక్ థీటా అనేది సైన్ థీటాకి విలోమ నిష్పత్తి. ఇవి రెండు కూడా విలోమ ప్రమేయాలుగా చెప్పినాం. ఇవి రెండు విలోమ ప్రమేయాలు చెప్పినాం కాబట్టి ఇది విలోమ విలువలను కలిగి ఉంటుంది. లేదా కొసెక్ థీటా విలువ 1/sin థీటా కాబట్టి 1/0 యొక్క విలువ ఏమని రాయిస్తారంటే 1/0 సార్. 1/0 కాబట్టి 1/0 అంటే ఏంటిది ఇన్ఫనైట్గా రాయొచ్చు. సో ఇక్కడ ఇన్ఫనైట్. నెక్స్ట్ 1/1/2 సార్, ఇది 1/1/2 కాబట్టి ఏమవుతుంది 2 అవుతుంది. నెక్స్ట్ సైన్ 45 డిగ్రీస్ విలువ 1/1/√2 కాబట్టి √2కు సమానం. √3/2 ఉంది. సైన్ 60 విలువ మనకు కాస్ 60 కొసెక్ 60 విలువ కావాలి కాబట్టి దీని యొక్క విలోమం రాయాలి. సో దీని యొక్క విలోమం రాయాలి కాబట్టి ఏమవుతుంది 2/√3 అవుతుంది. నెక్స్ట్ కాస్ 90 ఇక్కడ సైన్ 90 1 ఉంది కాబట్టి కొసెక్ 90 డిగ్రీస్ యొక్క విలువ ఏమైతే సార్ అంటే 1/1 అంటే 1కు సమానం అవుతుంది. 1/1 అంటే 1. ఇది కొసెక్ థీటా యొక్క విలువలు వచ్చేసినాయి. నెక్స్ట్ సెక్ థీటా అనేది కనుక తీసుకుంటే కాస్ థీటాకి విలోమం. అది కాస్ థీటాకి విలోమం కాబట్టి దీని యొక్క విలోమాన్ని రాయాలి. 1/1 రెసిప్రోకల్ రాయాలి. 1/1 అంటే ఎంత సార్ అంటే 1. నెక్స్ట్ 1/√3/2 అంటే దీన్ని రివర్స్ చేయాలి సార్ 2/√3. నెక్స్ట్ 1/√2 ఉంది, దీని యొక్క రివర్స్ కావాలి మనకు. సో √2/1 అంటే √2కు సమానం సార్. 1/2 యొక్క విలోమం కావాలి అంటే 2/1 అంటే 2 సార్. నెక్స్ట్ 1/0 సార్. 1/0 అంటే ఏమొస్తుంది 1/0 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫనైట్. సో ఇన్ఫనైట్ అవుతుంది ఇక్కడ. ఇది సెక్ థీటా అనేటువంటి విలువలను రాసినాం. నెక్స్ట్ కాట్ థీటా సార్. కాట్ థీటా అంటే ట్యాన్ థీటాకి ఆపోజిట్లో ఉంటుంది. ట్యాన్ థీటాకి ఆపోజిట్లో ఉంది కాబట్టి 1/0 అంటే ఇన్ఫనైట్.
నెక్స్ట్ 1/1/√3 ఉంది. సో దీనికి రివర్స్ అన్నమాట. ట్యాన్ కాటు ఒకదానికొకటి రివర్స్లో ఉంటాయి. ఇది 1/√3 ఉంది, దీనికి రివర్స్ రాయాలి అంటే ఏమైంది √3/1 అంటే √3 అనమాట. 1/1 అంటే 1 అవుతుంది. ఇది √3 ఉంది అంటే √3/1 ఉన్నట్టు. దీని యొక్క రివర్స్ ఆర్డర్ రాస్తే ఏమైంది 1/√3 అవుతుంది. వ్యతిరేకం కాబట్టి, విలోమ ప్రమేయం కాబట్టి. ఇది ఇన్ఫినైట్ ఉంది, 1/∞ సార్ 1/∞ విలువ 0 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ 0. సో ఈ విధంగా త్రికోణమితీయ నిష్పత్తులకు సంబంధించినటువంటి విలువల పట్టిక ఏదైతే ఉందో ఈ విలువల పట్టికని ఈ విధంగా రాయడం జరుగుతుంది. త్రికోణమితీయ నిష్పత్తుల యొక్క విలువల పట్టిక ఇది. త్రికోణమితీయ నిష్పత్తుల విలువల పట్టిక. త్రికోణమితీయ నిష్పత్తులు అనేటువంటి మొత్తం 6 రకాల త్రికోణమితీయ నిష్పత్తులు ఉంటాయి. ఈ 6 రకాల త్రికోణమితీయ నిష్పత్తులకు గాను మొదటగా మనం తీసుకున్నటువంటి ఈ విలువలకు సంబంధించినటువంటి పట్టిక జనరల్గా మనకు ఐడియా ఉండాలి. సో ఈ విలువలకు సంబంధించినటువంటి ఈ కోణాలకు సంబంధించినటువంటి విలువలు కనుక తెలిస్తే మనకు ఇచ్చేటువంటి కాంపిటేటివ్లో అడిగేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ని చేయడానికి ఈ విలువలు మనకు చాలా ఉపయోగపడతాయి. సో ఇక్కడ ఈ త్రికోణమితీయ నిష్పత్తుల యొక్క విలువల పట్టికను ఆధారంగా చేసుకొని వాడు ఇక్కడ క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఈ త్రికోణమితీయ విలువల పట్టిక అనేది పర్టికులర్గా మొత్తాన్ని దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కాకుండా సో కొంత లాజిక్గా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సైన్ థీటా విలువలు కనుక మనకు పర్ఫెక్ట్గా తెలిస్తే కాస్ థీటా యొక్క విలువలు ఏవైతే ఉన్నాయో అవి రివర్స్ ఆర్డర్లో రాస్తే వస్తాయి సార్. సైన్ 0, 1/2, 1/√2, √3/2, 1 ఇది ఒక్కటి తెలిస్తే దీని యొక్క రివర్స్ ఆర్డర్ కనుక రాసినట్లయితే మనకు కాస్ థీటా విలువలు వస్తాయి. సైన్ 0 యొక్క విలువ అనేది కాస్ యొక్క 90 విలువకు సమానం అవుతుంది. సైన్ 0 డిగ్రీస్ విలువ 0 అవుతే కాస్ 90 వాల్యూ 0 అవుతుంది. సైన్ 30 1/2 అవుతే కాస్ 60 1/2 అవుతుంది. ఇది 45 డిగ్రీస్ మిడిల్లో ఉంది కాబట్టి సేమ్, ఇవి రెండు సేమే ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ రివర్స్ ఆర్డర్ సైన్ 60 విలువ √3/2 అయితే కాస్ 30 విలువ √3/2 అవుతుంది. సో ఈ విధంగా విలోమ ఆర్డర్ని అంటే రివర్స్ ఆర్డర్ లోపల విలువల పట్టిక అనేది ఉంటుంది. నెక్స్ట్ ట్యాన్ థీటా కనుక వస్తే కొసెక్ థీటా తర్వాత కాట్ థీటా వస్తుంది. ట్యాన్ థీటా ఇక్కడ 0, 1/√3, 1, √3, ఇన్ఫినైట్ ఉంది. సో ఇవే ఆర్డర్ని కాట్ థీటాలో చూస్తే కంప్లీట్ రివర్స్ ఆర్డర్లో ఉంది. ఇన్ఫినైట్, √3, 1, 1/√3, 0 అవుతుంది. నెక్స్ట్ కొసెక్ థీటా అంటే సైన్ థీటా యొక్క విలోమము. సైన్ థీటా యొక్క విలోమం కాబట్టి 1/0 అంటే ఇన్ఫినైట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1/2 ఉంటే 2/1 అంటే 2 ఉంది. ఇది 1/√2 ఉంటే √2/1 అంటే √2 అయింది. ఇది √3/2 అంటే 2/√3 అయింది. 1 ఉంటే 1/1 అంటే 1 అయింది. సో నెక్స్ట్ సెక్ థీటా విలువలు కనుక తీసుకున్నట్లయితే సెక్ థీటా విలువలు అనేటువంటివి కాస్ థీటాకి విలోమంగా ఉంటాయి. ఇక్కడ 1 ఉంటే 1 అయింది, 1/1 1. ఇది √3/2 ఉంటే ఇది 2/√3 అయింది. 1/√2 ఉంది, √2/1 అంటే √2 ఉంది. 1/2 ఉంది, 2/1 అంటే 2 అయింది. ఇది 0 ఉంటే 0కి ఆపోజిట్ అంటే ఇన్ఫినైట్ అవుతుంది. ఇది త్రికోణమితీయ నిష్పత్తుల యొక్క విలువల పట్టిక. సో ఇక్కడ ఈ విలువల పట్టిక అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ వాల్యూకి ఆ సైన్ యొక్క వాల్యూ ఏమవుతుంది, కాస్ యొక్క వాల్యూ ఏమవుతుంది, ట్యాన్ యొక్క వాల్యూ ఏమవుతుంది, ఆ డిగ్రీస్కి సంబంధించినటువంటి విలువలు అనేటువంటివి, వాల్యూస్ అనేటువంటివి గుర్తుపెట్టుకునేటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ త్రికోణమితీయ నిష్పత్తుల విలువల పట్టిక తర్వాత అయితే ఈ త్రికోణమితీయ నిష్పత్తులు అనేటువంటివి వివిధ పాదాలలో అంటే మొత్తం 4 రకాల పాదాలు ఉంటాయి. ఆ తలం పైన 4 పాదాలు కనుక ఏర్పడితే ఆ 4 పాదాలలో త్రికోణమితీయ నిష్పత్తుల విలువలు వాటి యొక్క గుర్తులు అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది తెలియాల్సి ఉంటుంది. సో త్రికోణమితీయ నిష్పత్తుల యొక్క గుర్తులు ఏ విధంగా ఉంటాయి ఆ కాన్సెప్ట్ని ఒకసారి చూద్దాం. త్రికోణమితీయ నిష్పత్తుల యొక్క గుర్తులు. త్రికోణమితీయ నిష్పత్తుల యొక్క గుర్తులు. త్రికోణమితీయ నిష్పత్తుల యొక్క గుర్తులు. త్రికోణమితీయ నిష్పత్తుల గుర్తులు. సో ఇక్కడ
మొత్తం తలం పైన 4 పాదాలు కనుక తీసుకున్నట్లయితే ఇది క్వాడ్రంట్ 1 మొదటి పాదము, ఇది రెండవ పాదము, ఇదేమో మూడవ పాదము, ఇది 4వ పాదము. మొత్తము తలాన్ని 4 పాదాలుగా విభజిస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ నుండి స్టార్ట్ అయితే ఇదంతా కూడా 90 డిగ్రీల కోణం. ఇది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది 90 డిగ్రీల కోణం. కోణాన్ని కొలిచేటప్పుడు మనం తీసుకునేటువంటి కోణం కొలిచేటప్పుడు ఎప్పుడు కానీ అపసవ్య దిశ లోపల కోణాన్ని లెక్కిస్తాను. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం 0 డిగ్రీస్, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు కోణం అనేటువంటిది ఎక్కడికి రావాలి, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 90 డిగ్రీల కోణం. అంటే 0 నుంచి 90 డిగ్రీల మధ్య కనుక కోణం ఉంటే అది ఏ పాదంలో ఉంటుంది, మొదటి పాదంలో ఉంటుంది. 0 నుంచి 90 డిగ్రీల మధ్య ఉండేటువంటి కోణము అది మొదటి పాదంలో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి కోణం ఇక్కడికి వచ్చింది అంటే 90 డిగ్రీలు, 90 డిగ్రీల నుంచి ఇటు క్రాస్ అయింది అంటే 90 డిగ్రీల నుంచి ఇక్కడ వరకు ఎంత సార్ అంటే 180 డిగ్రీలు. సో 90 to 180 డిగ్రీస్ అన్నమాట, 90 to 180 డిగ్రీస్. సో దీన్ని ఇంకేం రాస్తారంటే ఇక్కడి వరకు 90 డిగ్రీస్. సో 90 డిగ్రీస్ ప్లస్ టీటా నుంచి 90 ప్లస్ టీటా, 90 కంటే కొంచెం ఎక్కువ. సో ఇక్కడ నుంచి 180 మైనస్ టీటా, 180 కంటే తక్కువ, అంటే 90 డిగ్రీల కంటే ఎక్కువ, 180 డిగ్రీల కంటే తక్కువ కనుక ఇచ్చిన కోణం ఉంటే అది ఎందులో ఉంటుంది సార్ అంటే రెండవ పాదం లోపల ఉంటుంది. ఒకవేళ కోణం ఇక్కడికి వచ్చింది అంటే 180 డిగ్రీలు ఇక్కడి వరకు, 180 కంటే ఎక్కువ అయితే 180 నుంచి ప్లస్ టీటా, 182 ప్లస్ టీటా, 270 కంటే తక్కువ 270 మైనస్ టీటా. 180 కంటే ఎక్కువ, 270 కంటే తక్కువ కనుక ఉంటే ఆ కోణం అనేటువంటిది ఎలా ఉంటుంది సార్ అంటే మూడవ పాదంలో ఉంటుంది, క్వాడ్రంట్ 3లో ఉంటుంది. ఏదైనా ఒక కోణం అనేది 270 కంటే ఎక్కువ 270 ప్లస్ టీటా నుంచి 360 మైనస్ టీటా 360కి మధ్యలో కనుక ఉంటే అది ఎక్కడ ఉంటుంది సార్ అంటే 4వ పాదంలో ఉంటుంది, 4వ పాదంలో ఉంటుంది. మనకి ఏదైనా ఒక కోణం విలువ 360 కంటే ఎక్కువ అయితే అంటే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అడిషనల్గా కోణం చేస్తే 360 కంటే ఎక్కువ. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇలా నుంచి ఇక్కడ వరకు వచ్చింది అంటే రొటేషన్ కంప్లీట్ అయింది, ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగింది అంటే ఏమన్నట్టు 360 కంటే ఎక్కువైనట్టు. సో ఇక్కడ నుంచి 0 నుంచి 90 డిగ్రీస్ మధ్యలో ఉంటే అంటే దీన్ని ఏం రాస్తున్నాం సార్ అంటే 90 మైనస్ టీటా, 90 కంటే తక్కువ, 360 కంటే ఎక్కువ 360 ప్లస్ టీటా ఉంటే అది ఏ పాదంలో ఉంటుంది సార్ అంటే క్వాడ్రంట్ 1 మొదటి పాదంలో ఉంటుంది. ఇది ఫస్ట్ మొదటి పాదము, ఇది రెండవ పాదము, ఇది మూడవ పాదము, ఇది 4వ పాదం. ఈ విధంగా కోణాన్ని సూచిస్తే అయితే 90 డిగ్రీల కంటే తక్కువ, 360 కంటే ఎక్కువ కనుక ఉంటే అది మొదటి పాదంలో ఉంటుంది. మొదటి పాదంలో ఉండేటువంటి త్రికోణమితి నిష్పత్తులు ఏవైతే ఉన్నాయో అన్ని త్రికోణమితి నిష్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆల్ ఆర్ పాజిటివ్, ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేటువంటి పదంతో గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ అంటే అన్ని త్రికోణమితి నిష్పత్తులు, సైను, కాసు, టాను, కొసెక్, సెక్, కాట్, అన్ని త్రికోణమితి నిష్పత్తులు ఇచ్చినటువంటి కోణము 90 డిగ్రీల కంటే తక్కువ, 360 కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే అది మొదటి పాదంలో ఉంటుంది. దాని యొక్క గుర్తు అనేటువంటిది ఎప్పటికి కూడా పాజిటివ్గానే ఉంటుంది. ఆల్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్ సైడ్. నెక్స్ట్ ఏదైనా ఒక త్రికోణమితి నిష్పత్తి యొక్క విలువ అనేది ఇచ్చినటువంటి కోణం అనేది 90 డిగ్రీల కంటే ఎక్కువ, 180 డిగ్రీల కంటే తక్కువ ఉంటే అది రెండవ పాదంలో ఉంటుంది. రెండవ పాదంలో ఉంది అంటే ఖచ్చితంగా అది ఇక్కడ ఆల్ సిల్వర్ అంటున్నాం. సిల్వర్ అంటే ఎస్తో స్టార్ట్ అయ్యేటువంటి ట్రిగనామెట్రిక్ రేషియో, దాని తర్వాత వచ్చేటువంటిది దానికి విలోమ ప్రమేయంగా ఉండేటువంటి నిష్పత్తి ఏదైతే ఉందో అవి మాత్రమే ధనాత్మకం, మిగిలినవన్నీ రుణాత్మకంగా ఉంటాయి. అంటే ఎస్తో స్టార్ట్ అయ్యేటువంటి నిష్పత్తి కనుక తీసుకుంటే సైన్ ఉంది, ఎస్తో స్టార్ట్ అయ్యేటువంటి నిష్పత్తి ఏదైతే ఉందో అది సైన్ ఉంది. సైన్కు విలోమమైనటువంటి నిష్పత్తి ఏంటి సార్ అంటే కొసెక్ ఉంది. సైన్, కొసెక్ ఇవి మాత్రమే ధనాత్మకంగా ఉంటాయి, మిగిలినవన్నీ కూడా రుణాత్మకంగా ఉంటాయి. రెండవ పాదంలో సైన్, కొసెక్ మాత్రమే. రెండవ పాదంలో ఎస్, సిల్వర్ అంటున్నాం ఎస్. త్రికోణమితి నిష్పత్తుల్లో ఎస్తో స్టార్ట్ అయ్యేది ఫస్ట్ సైన్. సైన్కి విలోమ ప్రమేయం ఏదైతే ఉందో అది కొసెక్ టీటా. సైన్, కొసెక్ మాత్రమే ధనాత్మకము, మిగిలినవన్నీ కూడా రుణాత్మకము రెండవ పాదంలో.
మరి మూడవ పాదంలో టీ అంటాను, ఆల్ సిల్వర్ టీ. టీ అంటే టీతో స్టార్ట్ అయ్యేది. టీతో స్టార్ట్ అయ్యేదంటే ట్యాన్ టీటా ఉంటుంది. దాని యొక్క విలోమ ప్రమేయము కాట్ టీటా ఉంటుంది. ట్యాన్, కాట్ ఇవి రెండు కూడా ధనాత్మకంగా ఉంటాయి, మిగిలినవన్నీ కూడా రుణాత్మకంగా ఉంటాయి. ఎన్నో పాదంలో? మూడవ పాదంలో. మూడవ పాదంలో ఉండే కోణం అంటే ఎట్టుండాలి? 180 కంటే తక్కువ, 270 కంటే తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చినటువంటి కోణం అనేది ట్యాన్ 300, ట్యాన్ 270 డిగ్రీస్ అన్నాడు. 270 డిగ్రీలు ఉంటుంది. 270 డిగ్రీలు అంటే 180 కంటే తక్కువ. అంటే ఇందులో రావాలి, ఇందులో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చినటువంటి కోణం అనేది 245 డిగ్రీలు ఉంది, 245 డిగ్రీస్. 245 డిగ్రీస్ అంటే ఎక్కడ ఉంటుంది? 180 కంటే ఎక్కువ, 270 కంటే తక్కువ. కాబట్టి ఖచ్చితంగా అది ఎందులో ఉంటుంది? మూడో పాదంలో ఉండాలి. మూడో పాదంలో ఉంటుంది. నెక్స్ట్ మరి ఇక్కడ ఫోర్త్ క్వాడ్రంట్ ఏదైతే ఉందో ఆల్ సిల్వర్ టీ కప్స్. సితో మొదలయ్యేటువంటి త్రికోణమితి నిష్పత్తి. స్టార్టింగ్ నుంచి ట్రిగోనోమెట్రిక్ రేషియోలో చూస్తే మొదటిది సైన్, రెండవది కాస్. అంటే సితో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ సి కాస్. దాని యొక్క విలోమ నిష్పత్తి ఏదైతే ఉందో సెక్ టీటా. కాబట్టి కాస్ సెక్ మాత్రమే పాజిటివ్గా ఉంటాయి. మిగిలినవన్నీ త్రికోణమితి నిష్పత్తులు, అంటే మిగిలిన 4 నిష్పత్తులు కూడా రుణాత్మకమైనటువంటి గుర్తులు కలిగి ఉంటాయి. సో ఇది త్రికోణమితి నిష్పత్తుల యొక్క గుర్తులకు సంబంధించినటువంటి పట్టిక. ఇందులోపల ఇచ్చినటువంటి కోణాన్ని బట్టి ఆ త్రికోణమితి నిష్పత్తి యొక్క గుర్తు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇందులోపల ఇచ్చినటువంటి కోణం అనేది 4 పాదాల్లో భ్రమణం చెందుతూ ఉంటుంది. అందులో మొదటి పాదంలో కనుక కోణం ఉండాలంటే అది 90 డిగ్రీల కంటే తక్కువ, 360 డిగ్రీల కంటే ఎక్కువ ఉండాలి. అలా ఉన్నప్పుడు అది ఇందులో మొదటి పాదంలో ఉంటుంది. ఏదైనా ఇచ్చినటువంటి కోణం కనుక 90 డిగ్రీల కంటే ఎక్కువ, 180 డిగ్రీల కంటే తక్కువ ఉంటే అది రెండవ పాదంలో ఉంటుంది. రెండవ పాదంలో నిష్పత్తి కనుక సైన్ ఉంటే దాని యొక్క విలోమ నిష్పత్తి కొసెక్ ఉన్నా అవి మాత్రమే ధనాత్మకమైన గుర్తును కలిగి ఉంటాయి. మిగిలిన ఏ నిష్పత్తి ఉన్నా అది రుణాత్మకమైనటువంటి గుర్తును కలిగి ఉంటుంది. నెక్స్ట్ మూడవ పాదంలో ఇచ్చినటువంటి కోణం ఎట్లుండాలి? 180 డిగ్రీల కంటే ఎక్కువ, 270 డిగ్రీల కంటే తక్కువ ఉంటే అది మూడవ పాదంలో ఉంటుంది. మరి నాలుగో పాదంలో ఉండాలి అంటే 270 డిగ్రీల కంటే ఎక్కువ, 360 డిగ్రీల కంటే తక్కువ ఉండాలి. అప్పుడు ఆ కోణం అనేటువంటిది నాలుగో పాదంలో ఉంటుంది. నాలుగో పాదంలో ఉంటే అది కాసు మరియు దాని విలోమ ప్రమేయమైనటువంటి సెక్ టీటా మాత్రమే ధనాత్మకంగా ఉంటాయి. మిగిలినవన్నీ కూడా రుణాత్మకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గుర్తుల పట్టికను ఉపయోగించి వాడు క్వశ్చన్ సాధారణంగా ఏ విధంగా అడగవచ్చు? మరి ఏ విధంగా అడగొచ్చారు ఇందులో అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఏంటంటే కాస్ 135 డిగ్రీస్ విలువ కనుక్కోండి అంటాడు సార్. కాస్ 135 డిగ్రీస్ విలువ కావాలి. మనకు త్రికోణమితి నిష్పత్తుల యొక్క విలువల పట్టికను ఆధారంగా చేసుకుంటే ఈ కాస్ 135 డిగ్రీస్ విలువ ఆ పట్టికలో ఉండదు. కానీ ఆ పట్టికను ఉపయోగించుకొని దీని యొక్క విలువను కనుక్కోవాలి. మరి కాస్ 135 డిగ్రీస్ అంటే ఇక్కడ 135 డిగ్రీల విలువ చెప్పిండు. 135 డిగ్రీలు అనేటువంటిది ఇది 180 డిగ్రీల కంటే తక్కువ, 90 డిగ్రీల కంటే ఎక్కువ. 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉంది, 180 డిగ్రీల కంటే తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది రెండవ పాదంలో ఉండేటువంటి కోణం. మరి రెండవ పాదంలో ఉండేటువంటి కోణం కాబట్టి రెండవ పాదంలో ఉండే కోణం ఏ విధంగా ఉండొచ్చు? మరి రెండవ పాదంలో ఉండేటువంటి కోణం కాబట్టి ఇది కాస్ 135 డిగ్రీస్. ఈ కాస్ 135 డిగ్రీస్ని ఎలా రాస్తున్నా సార్ అంటే కాస్ ఆఫ్ 90 + 45 డిగ్రీస్గా రాస్తున్నాను నేను. కాస్ ఆఫ్ 90 + 45 డిగ్రీస్. మరి కాస్ 90 + 45 డిగ్రీస్గా రాసినాను. ఇందులో ఇక్కడ ఈ త్రికోణమితి నిష్పత్తి అనేటువంటిది ఏ విధంగా మారుతుంది అనేటువంటి కాన్సెప్ట్ చూడాలి సార్. ఇందులో ఇచ్చినటువంటి కోణం కనుక n × 90 ± θ రూపంలో ఉంటే, ఇచ్చిన కోణము n × 90 ± θ రూపంలో ఉంటే, ఇందులో n అనేది సరి సంఖ్య అయితే, n సరి సంఖ్య అయినా త్రికోణమితి నిష్పత్తి అనేది మారదు. n సరి సంఖ్య అయితే త్రికోణమితి నిష్పత్తి మారదు. అంటే సైన్ ఉంటే సైనే ఉంటుంది, కాస్ ఉంటే కాసే ఉంటుంది, ట్యాన్ ఉంటే ట్యానే ఉంటుంది, కాట్ ఉంటే కాట్ ఉంటుంది. ఒకవేళ n అనేది కనుక బేస్ సంఖ్య అయితే, n అనేది కనుక బేస్ సంఖ్య అయితే
వాటి యొక్క కోఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో కోఫంక్షన్స్ వస్తాయి. అంటే సైన్కు కాస్ వస్తుంది, కాస్కి సైన్ వస్తుంది. కొసెక్ సెక్ అవుతుంది, సెక్ కొసెక్ అవుతుంది. ట్యాన్ కాట్ అవుతుంది, కాట్ ట్యాన్ అవుతుంది. ఈ విధంగా ఎన్ బేస్ సంఖ్య అయినప్పుడు ఇచ్చిన త్రికోణమితి ఏదైతే నిష్పత్తి ఏదైతే ఉందో దాని యొక్క కోఫంక్షన్ అనేటువంటిది తీసుకోవాల్సి ఉంటుంది.